నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై పడే ప్రభావాన్ని ఐఐటీ హైదరాబాద్తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై నెల రోజుల్లో సమగ్ర అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. 2022లో 27 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం రామాలయం ముంపునకు గురైనట్లు సీఎంకి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఈ ప్రాజెక్టుపైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పారు. వరద జలాల ఆధారంగా నిర్మించనున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని రేవంత్ రెడ్డికి వివరించారు. బనకచెర్లపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు. రైతు భరోసా కోసం ప్రమాణపత్రం ఇవ్వాలనే పేరుతో కాంగ్రెస్ సర్కార్ రైతులను మరోసారి మోసం చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే రుణమాఫీ విషయంలో లక్షల మంది రైతులను మోసగించిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాపై అదే వైఖరిని అవలంబిస్తోందన్నారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లెలోనే అందరికీ రుణమాఫీ కాలేదన్నారు. సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో 75 లక్షల మంది రైతులకు రైతు బంధు డబ్బులు పడ్డాయని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిబంధనలు, ఆంక్షల పేరిట అన్నదాతలకు రైతు భరోసా ఎగ్గొట్టే యత్నం చేస్తోందని ఆక్షేపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు హాజరైన కేంద్ర మంత్రిని సమాఖ్య నిర్వాహకులు సన్మానించారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సినిమా పేర్లు, కోర్టుల వాదనలు, తీర్పులు, పాలన, అధికార వ్యవహారాలు తెలుగులో జరగాలన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల అధ్యాపకులు తెలుగు బోధన మీద దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. జీవితమనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాల్ కావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విద్యార్థులు పరీక్షల కోసం జీవితాలను పనంగా పెట్టవద్దని సూచించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఏపీలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,48,419 మంది ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందనుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం తెచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విద్యార్థులకు ఇంటర్ ఎంతో కీలక దశ అని, వ్యసనాలకు దూరంగా ఉండాలని లోకేష్ సూచించారు. చదువులో వెనుకబడిన ఇంటర్ విద్యార్థులను కేటగిరీలుగా చేసి వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మంత్రి అనగాని అధికారులతో కలిసి ప్రారంభించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి జూనియర్ కళాశాలలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎమ్మెల్యే గొండు శంకర్, గోపాలపట్నం జూనియర్ కళాశాలలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పథకాన్ని ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ, కలెక్టర్ వెంకటేశ్వరరావు విద్యార్థులకు వంటకాలను వడ్డించారు. చిత్తూరు జిల్లా పలమనేరు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కలిసి పథకాన్ని ప్రారంభించారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం మంజూరు చేయడంతో రాజధాని అమరావతిలో పనులు పరిగెత్తించేందుకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు వరుస టెండర్లు పిలుస్తున్నాయి. ఈ సంస్థలు మరో 2,514 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లను పిలిచాయి. ఇందులో సిఆర్డీఏ ఒకటే 1,520 కోట్లతో టెండర్లు పిలిచింది. రహదారులు, డ్రైన్లు, నీటి సరఫరా, విద్యుత్, కమ్యూనికేషన్ కేబుళ్ల కోసం యుటిలిటీ డక్టుల నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. పునర్వినియోగ నీటి పైప్లైన్లు, అవెన్యూ ప్లాంటేషన్, ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. అమరావతిలో ఇప్పటికే నిర్మించిన గెజిటెడ్ అధికారులు టైప్ 1, 2, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్లలో మిగిలిన పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ టెండర్లను పిలిచింది.
మొత్తం 14 టవర్లలోని 1440 అపార్ట్మెంట్లలో ఎలక్ట్రికల్ పనులు, పంబ్లింగ్, శానిటరీ, అగ్నిమాపక పరికరాల ఏర్పాటు, లిఫ్టులు, ఇతర నిర్మాణ పనులు టెండర్లు పిలిచిన వాటిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ల్యాండ్స్కేపింగ్, ఇతర పనులు చేస్తారు. అటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రాజధాని రోడ్ నెట్వర్క్లోని వివిధ ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులను చేపట్టేందుకు 993.47 కోట్ల అంచనాలతో టెండర్లను జారీ చేసింది. రాజధానిలోని N11, N15, E6 ప్రధాన రహదారుల్లో మిగిలిన పనులు, ఈ రోడ్లకు అనుసంధానంగా వరద నీటి డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సీవరేజీ నెట్వర్క్, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాటలు, సైకిల్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచింది. ఈ పనులకు బిడ్లను ఈ నెల 27న తెరవనున్నారు. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఉమెన్ ఛాంపియన్ కోనేరు హంపీకి విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం విజయవాడ చేరుకున్న హంపీకి షాప్ చైర్మన్ రవినాయుడు, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు స్వాగతం పలికారు. కోనేరు హంపీ విజయం తెలుగు జాతికి గర్వకారణమని రవినాయుడు అన్నారు. ఏపీ స్పోర్ట్స్ పాలసీని హంపీకి వివరించిన ఆయన షాప్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఏపీలో క్రీడాభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అటు త్వరలోనే సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు హంపీ తెలిపారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమలో సంభవించిన పేలుడులో ఓ కార్మికుడు మృతి చెందగా మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని బచ్చన్నపేటకు చెందిన కనకయ్యగా గుర్తించారు. రామాజీపేటకు చెందిన ప్రకాష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో 6గురికి స్థానికంగా చికిత్స చేస్తున్నారు. ఈ ఉదయం సుమారు 9:45 ప్రాంతంలో ప్రమాదం జరిగింది. భోజన విరామ సమయంలో తాము బయటకెళ్లామని, అప్పుడే ఘటన జరిగినట్లు కార్మికులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ మోగించినందున పెను ముప్పు తప్పినట్లు చెప్పారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్కు వెళ్లి పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఆ పరిశ్రమపై చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. తమిళనాడు విరుద్నగర్లోని బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో 6గురు దుర్మరణం పాలయ్యారు. సాయినాథ్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ధాటికి కర్మాగార భవనంలోని కొన్ని గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల 1.5 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు శిథిలాల కింద ముక్కలైన మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. రసాయనాలను కలిపే ప్రక్రియలో పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. చలి తీవ్రతతో ఉత్తర భారతం వణుకుతోంది. ఢిల్లీ, చండీగఢ్, అమృత్సర్, ఆగ్రా, పాలెం విమానాశ్రయాల్లో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. ఫలితంగా ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 15 విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ 3 కేటగిరీ విమానాలు మినహా మిగిలిన విమానాల ల్యాండింగ్, టేకాఫ్కు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. పొగమంచు విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతున్నందున విమాన రాకపోకలపై ప్రయాణికులు ఎప్పటికప్పుడు సంబంధిత విమానాశ్రయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. అటు రైళ్లు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. మంచు కారణంగా ఢిల్లీకి వెళ్లే దాదాపు 50కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రిపబ్లిక్ పరేడ్ కోసం భద్రతా బలగాలు పొగమంచులోనే కసరత్తు నిర్వహించాయి.